నమస్కారాలు. ముఖ్యంగా ఆనంద మీడియా టీం ఎవరైతే ముగ్గురు ప్రొడ్యూసర్స్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ దే ఆర్ మేకింగ్ అండ్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ శ్రీధర్ గారు. హీ బిలాంగ్స్ టు మై కాన్స్టిట్యున్సీ అండ్ ఈజ్ ఇన్వైటెడ్. టీజర్ లాంచ్ ఉంది, నాకు తెలియదు యాక్చువల్గా మూవీ తీస్తున్నట్టు సంగతి కూడా నాకు తెలియదు. ఫస్ట్ ప్లేస్లో హీ వాజ్ ఆల్ ద వీఆర్ ఇద్దరు కలిసి తిరుగుతున్నాం. కానీ దేస్ అంటే లాస్ట్ 7 months నేను ఒక పాలిటీషియన్గా తిరుగుతున్నాను అండ్ హీ వాజ్ విత్ మీ. అండ్ 7 months ముందు హీ వాజ్ ఇన్ హైదరాబాద్ అండ్ నార్త్ ఇండియాలో ఉన్నారని చెప్పారు. బట్ ఐ కేమ్ టు నో దట్ హీ వాజ్ మేకింగ్ ఎ ఫిలిం అండ్ ఐ ఫైనలీ సీ దట్ ఇప్పుడు మంచి ఫెంటాస్టిక్ మూవీ తీసుకొచ్చారు. అండ్ ఐ కంగ్రాచులేట్ ద 3 producers టుడే. ఎందుకంటే ఈరోజు సినిమా ఫిలిమింగ్ అనేది చాలామంది అనుకుంటాం మనం ఏదో పెద్ద సినిమా తీయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, పెద్ద ఆలోచన ఉండాలి, పెద్ద ఇదనేది. కానీ ఈరోజు చాలా సింప్లిఫై చేసి తెలుగు సినిమా అనేది అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈరోజు చాలామంది కుర్రోళ్ళు ఇక్కడే ఉన్నారు. రేపొద్దున మీరు ఇక్కడ నించోవచ్చు. మీరు ఒక డైరెక్టరో ప్రొడ్యూసరో లేకపోతే ఇంకేదైనా టెక్నీషియన్ అవ్వచ్చు. సో మీకు ఆ ప్యాషన్ ఉంది వీళ్ళకి ఆ ప్యాషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. రేపు మీ ప్యాషన్తో కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్లాట్ఫామ్ ఈరోజు తెలుగు సినిమా క్రియేట్ చేసింది. అండ్ ముఖ్యంగా నేను ఆనందపడేది ఏంటంటే ఒక ఉత్తరాంధ్ర నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీశారని ఐ వెరీ అప్రిషియేట్ దమ్. డైరెక్టర్ కూడా. అండ్ ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్. సినిమా బండి కాన్సెప్ట్లో ఏదైతే ఉండి రివ్యూ వచ్చి ఈరోజు ఫస్ట్ ఫిలిం తీసుకొచ్చి ఈరోజు పెద్ద ఎత్తున అండ్ ఇట్స్ వెరీ గుడ్ సిమ్. అంటే ఉమెన్ ఓరియంటెడ్ కూడా తీయడం కూడా పెద్ద డేరింగ్ ఉండాలి. అది ఆయన చేశారు. డెఫినెట్గా ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఆర్ ఏ బిగ్ మెసేజ్ బికాజ్ ఐ డీల్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో అలాంటి ఫిలింకి